నేను మాట చెప్తాను ఒకటి. ఈరోజు మన అందరం కూడా ఒక ఆలోచనతో ఉంటాం. మనం రాజకీయాల్లో ఇంకేదైనా కానీ ఏదైనా కష్టపడంది ఏది కూడా చేయలేము. మన ప్రొఫెషన్లో కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ లాయర్స్ కానీ అదొక ప్రొఫెషన్. కష్టపడి ఎంతమంది ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ మనం అందరం కష్టపడాలి. ఆర్థికంగా మనము కష్టపడాలి, ఆర్థికంగా మనం బాగుపడాలి. ఆర్థికంగా ఏ విధంగా బాగుంటే లీగల్ వర్క్తోని, ఇల్లీగల్గా ఏదో డ్రగ్స్ వ్యాపారం ఆ వ్యాపారం చేసి మనం బయట రాకూడదు. మనం మొత్తం కూడా ఈరోజు ఆర్థికమైనటువంటి ఒక పరిస్థితి మనది మెరుగైతే సమాజంలో మనకు రెస్పెక్ట్ ఉంటుంది. సమాజంలో రెస్పెక్ట్ ఉన్నప్పుడు రాజకీయం అదంతే వస్తుంది. ఇవాళ రేపు రాజకీయాలంటే కులం కాదు, ఓన్లీ క్యాష్. ఇది మాత్రమే. ఓట్లు కొనాలి, గెలవాలి. ఎవరు వస్తారు రాజకీయాలంటే? చదువుకున్న వాళ్ళు ఎవరు కూడా రాజకీయాలు వచ్చే దమ్ము లేదు. ఎందుకంటే రియల్ ఎస్టేట్ చేసో బ్లాక్ మనీ ఉండో చాలా పైసలు సంపాదించుకొని ఏం చేయాలంటే రాజకీయాలు వస్తారు. రాజకీయాలు వచ్చి నువ్వు ఎన్ని కోట్లు పెడతావు అంటే 100 కోట్లు పెడతా సార్ నాకు ఏంటి అంటాడు. నేను మొన్న చూశాను కార్పొరేషన్, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు, సిటీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు నా టర్న్ కాగానే కార్పొరేషన్ ఎలక్షన్ వచ్చినాయి. వాడు వచ్చి నా దగ్గర 10 కోట్లు పెడతాను సార్ నాకు అన్నాడు. 10 కోట్ల ఒక కార్పొరేటర్ సీటుకు 10 కోట్లు అని అంటే ఎంత డబ్బు ఖర్చు పెడుతున్నాం మనం. కాబట్టి డబ్బు నేను పోయిన తర్వాత 48 సీట్లు బీజేపీ గెలిచింది నా ఒక ప్రెసిడెన్షిప్ తర్వాత. కార్పొరేషన్లో 48 కార్పొరేటర్ మేము గెలిచినాం. అయితే అంతా డబ్బు ఎవరు గెలవలే. కానీ ఇప్పుడు డబ్బుతోనే మేము గెలుస్తామని అహంతో కొంతమంది సమాజ సేవ లేకుండా ఆ రోజు ఏ పార్టీ అయినా సరే, గాంధీ గారు అయితే ఏంది, నెహ్రూ గారు అయితే, వాజ్పేయి గారు అయితే ఏంది, అద్వానీ గారు అయితే ఏంది, ఈవెన్ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అయితే ఏంది, వాళ్ళందరూ సమాజ సేవ కోసం ఆ రోజు రాజకీయాలు వచ్చారు. కానీ ఈరోజు సమాజ సేవ కోసం రాజకీయాలు కాదు, కేవలం స్వార్థం కోసము, స్టాటస్ కోసము వాళ్ళు కేవలం వారి యొక్క ఆస్తులు రక్షించుకోవడమే ఈరోజు రాజకీయాలు వస్తున్నారు. అది మనం గుర్తించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి బ్రాహ్మణ రాజకీయాలు అంటే నిజంగా రాజకీయాలు వస్తారా, ఎట్లా సక్సెస్ అవుతారా కాదా అది పక్కకు పెడితే, ఈరోజు నిజంగా కూడా రాజకీయాలను మనం క్లీన్ చేయాలంటే దాన్ని ఎలక్ట్రల్ రిఫార్మ్స్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఆ ఎలక్ట్రల్ రిఫార్మ్స్లో కూడా మనకు మనీ రోల్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది. మనీ రోల్ మనం తగ్గిస్తే భారతదేశంలో సగము ఎలక్ట్రల్ ఏవైతే ఉన్నాయో వెళ్ళిపోతాయి.